ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే 2 వ్యక్తులు కలిసి మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే ఆ 2 వ్యక్తులు మీ ముందర చేతులు జోడించ ఆ 2 వ్యక్తులు ఎవరు, అసలు ఏం చేయబోతున్నారు అనే అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు మొదటిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఏ సమస్యలు బాధపడుతున్నా కానీ ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడి గురువుగారు పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, ప్రేమ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు. ఎక్కడున్నా సరే మనం ఫోన్ చేసి మాట్లాడితే చాలు, 24 గంటల్లోనే చెప్పినట్లుగా నెరవేరుతుంది. ఈ గురువుగారు చాలా నమ్మకదుగమైన గురువుగారు. అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. 24 గంటల్లో నెరవేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో ఎన్ని రాశులు అయితే ఉంటాయో ఆ అన్ని రాశుల్లో కల్లా ఈ వృషభ రాశి వారు చాలా ఓర్పు సహనం కలిగిన వారని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహము లేదు. వృషభ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో ఆ సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది ఉండదు. అంటే వీరు ఎక్కువగా పక్క వారినే నమ్ముతూ ఉంటారు. వీరు మాత్రం వీరిని అసలు నమ్ముకోరు. అందువలన ఈ వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వలన కూడా జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అవి కొన్ని అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం నుండి అంతా కూడా మే నెల 9వ తారీఖు నుంచి మీకు మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవాలి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా, ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, మీకున్న సహనంతో ఇన్ని సంవత్సరాల పాటు మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వృషభ రాశి వారు మీరు అనుకున్న విజయాన్ని సాధించి ఇక ముందుకు సాగిపోతారని మాటను మాత్రం గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరం మే 9వ తేదీ మీరు వినబోయే మంచి శుభవార్తల గురించి చెప్పుకుందాం. మీరు చాలా సంతోషపడతారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే దైవారాధన. దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో పుట్టిన వారు పక్కన వాళ్ళని నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు అవి ఏమిటి అంటే గనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకునే వాటిలో విజయాల్ని తప్పకుండా సాధించి తీరతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు మీరు అనుకున్న దాంట్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. మనం ఎప్పటి నుంచి అయితే మన ఇంట్లో దైవారాధన అనేది మొదలు పెడతామో మన ఇంట్లో అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మన ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా శాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఇందువలన దైవారాధన చేయడం చాలా అంటే చాలా మంచిది. దైవారాధన చేయడం వలన మైండ్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు మంచి ఆలోచనలు మనకి వస్తాయి. కాబట్టి అలాగే వృషభ రాశి వారు చేసిన ఇంకొక తప్పు ఏమిటి అంటే, మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ లో ఉండిపోవడం, మీలో మీరు సందేహపడిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తన చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు అలా చేయడం వలన మాత్రమే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని నమ్మడం వల్ల, అలా మొదలు పెట్టడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. దైవారాధన చేసుకోవడం వలన మంచి శుభవార్తలు వింటారు.
అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. మొదలు పెట్టడం వలన మీ పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి. ఈ వృషభ రాశి వారు మీకు సంబంధించినటువంటి విషయానికి ఏ సమస్యలు ఉన్నా మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వాళ్ళ దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయేటటువంటి విషయాలను ముందుగానే వేరొకరి దగ్గర చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు. మీరు చాలా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు ఏ పనైనా సరే మొదలు పెట్టేటప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా చెప్పుకోకండి. అంటే మీరు చేసే పనికి వాళ్ళు ఎదురు చేయడం, వాటిని జరగకుండా చేయడం అనే ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెడతారు. ఎందుకంటే వారు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని వారు నాశనం చేయడానికే చూస్తున్నారు. కాబట్టి ఇక నుంచి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే సంగతి ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఉండటమే చాలా మంచిది. అంటే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఈ సంవత్సరం, ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ జాతకం మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెల నుండి కూడా ఒక విధంగా చెప్పుకోవాలి అంటే మిఠాయిలు పంచుతారు. మీరు అంత శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలాగే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. ఏమి శుభవార్త అని చూసుకున్నట్లయితే గనుక, వైపు నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో, నేను అనుకున్న స్థానం నాకు రావాలి, నేను అనుకున్న గమ్యం నేను చేరుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిటిలో కూడా మీరైతే చక్కగా విజయాన్ని సాధించబోతున్నారు. నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు చేసుకోవడం అనే సంకల్పంతో మీరు ఇప్పటి వరకు చాలా ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో రేగిపోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడం కూడా, అంటే ఇలా చేయడం వలన కూడా వారు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది ఉంటుంది. మీరేమాత్రము కూడా పక్కవారి యొక్క మాటలకి బెదిరిపోకుండా మీరు చేసుకుని వెళ్ళడం అనేది చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఇప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పుకోకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని దైవారాధన చేసుకుంటూ, దైవం మీద నమ్మకం పెట్టుకుంటూ ముందుకు వెళతారో అప్పుడే విజయాలు కూడా మీ సొంతం అవుతాయి. 2025 సంవత్సరం మే 9వ తేదీ నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. నుంచి మీకు చాలా మంచి జరగబోతుంది. నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి. అంటే మీరు నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, ఇలా నూతనంగా ఏవైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మీరు ఎక్కువగా వినలేని ఆర్థిక స్థితిని అయితే అనుభవించబోతున్నారు. ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దీనికి సంబంధించిన మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. ఇది మొదటిగా ఏమిటి అంటే, మీరు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఆ శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకున్న దోషాలు, మీకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు కుదిరితే 9 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి, లేదా 9 సోమవారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో మంచి మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే మీ ఇంటికి ఉన్న ముందు గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే గనుక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించి తీరతారు. ఈ యొక్క వృషభ రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. మీకు తిరుగు అనేది ఉండదు. వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఎవరైతే ఇన్సల్ట్ చేశారో స్వయంగా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. ముందు కూర్చుని చేతులు జోడిస్తారు. కానీ మీరు ఇక్కడే చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి వారు బయటపడిపోవాలి. అంటే మీరే బయట పెట్టాలి. ఎంత క్షమాపణ అడిగినా, వారు ఎంత చేతులు జోడించినా కూడా ఈ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకూడదు. వాళ్ళని రానివ్వకండి. అలాగే ఒక చిన్న మాట, వాళ్ళు మనకి హెల్ప్ చేయలేదు కదా అని చెప్పేసి మీరు మాత్రం హెల్ప్ చేయకుండా ఉండకండి. కానీ వారు మీ దగ్గరికి రానివ్వకండి. వాళ్ళని మాత్రం అడగకుండా మాత్రం ఏ హెల్ప్ కూడా చేయవద్దు. ఎందుకంటే వాళ్ళు అడగకుండానే మనం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి మనం తప్పుగా అయిపోతాము, లోకువైపోతాం. ఎప్పుడు కూడా మనల్ని ఒకరు అడగకుండా మనం ఏ హెల్ప్ చేయకూడదు. చేయడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా మన విలువ అనేది తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని అడిగినా కూడా మన డబ్బు అనకుండా మన పక్కన వాళ్ళ డబ్బు అని చెప్పేసి డబ్బుని అడ్జస్ట్ చేయండి. అంతేకాని ఒకవేళ అవి మనవి అని చెప్పామంటే మాత్రం అవి ఎప్పుడూ కూడా తిరిగి రావన్నమాట. అలాగే ఆ 2 వ్యక్తులు ఎవరు,
ఇద్దరు వ్యక్తులతో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా మీరు గుర్తు పెట్టాలి అనే విషయాలు అనేది మీరే ఆలోచించుకోవాలి. మీ జీవితంలో మే నెల 9వ తేదీ శుక్రవారం రోజు మీ జీవితంలో జరగబోయే అద్భుతం అంటే ఆ గుడ్ న్యూస్ మీకు ఏ విధంగా మీ దగ్గరికి రాబోతుంది అంటే ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే ఈ 3 రోజులు మీకు ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక నుంచి మీకు చెడేమిటి మంచేమిటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అని మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఎలా ఉండాలి, అలాగే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. ఈ వృషభ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే అవహేళన చేశారో, మీతో అసలు ఈ పని ఏది కాదు అన్నారో, మీరు దేనికి పనికిరారు అని అన్నారో, ఏది చేసినా కూడా అది తప్పే అని, అదే విధంగా మిమ్మల్ని ఎవరైతే ఊరంతా కూడా చెడ్డగా చేశారో అదే విధంగా టాపికే తీసుకుని ఇప్పటి వరకు వాళ్ళు చెమటలు వారు దేనికి పనికిరారు అని మీ గురించి ఎవరైతే చెడుగా ప్రచారం చేశారో, చేసుకొని చెప్పుకొని ఎవరైతే నవ్వుకున్నారో అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీరు గ్రేట్ అని చెప్పేసి మిమ్మల్ని మీ గురించి ఇప్పుడు దాకా తప్పుగా మాట్లాడాము అని చెప్పి, మేము తక్కువ అంచనా వేసాము, గురించి చాలా తప్పుగా మాట్లాడాము అని మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసాము మూసుకునేలాగా సమాధానం మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. మీరు ఇప్పుడు వారి నోరు మూయించి సమాధానం ఇచ్చే అవకాశం అయితే ఆసన్నమైంది. వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే మారబోతున్నాయి. రేపు రాబోతున్న రోజు అది పెద్ద గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు చాలా కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంటదండి. మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇప్పటి నుంచి కూడా మీరు ప్రతి ఒక్క నోరు మూయించేస్తారు. ఈ వృషభ రాశి వారు ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క సక్సెస్ ని కూడా మీరు పొందుకుంటారు. సక్సెస్ ని మీరు పొందుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకు అంటే నుంచి లేజినెస్ తో అనేది ఏ పని కూడా అవ్వదు. గ్రహాల యొక్క మెప్పు మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో చాలా యాక్టివ్ గా ఉండి మీ పనులు మీరు చాలా చకాచకా చేసేసుకోవాలి. వాళ్ళు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటందరికి అవే జరిగిపోతాయని అనుకుంటే మాత్రం ఎప్పుడైతే కష్టపడతారో దేవుడు అప్పుడు మిమ్మల్ని చూసి దానికంటే అనుకూలంగా ప్రతికూలంగా ఫలితాలను మీకు అందిస్తాడు. జరుగుతుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ అవన్నీ వదిలిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ఒక్కటి మీకు మంచి విజయాలు అనేవి సాధిస్తారు. ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. ఇద్దరు కూడా మీరు చాలా బాగా నమ్మిన వారు మీ యొక్క లైఫ్ లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గుర్తు పెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. రోజు మీకు మంచిగా ఉందని, ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పుకొని తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే మీరు ఏమాత్రము కూడా వారిపైన కనికరం, జోలి అనేవి చూపించకండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం వారిని మళ్ళీ చేరదీశారనుకుంటే మాత్రం మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వారు చేసే తప్పులు ఏమిటంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం. ఇటువంటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి ఎవరో మీరే గమనించుకోండి. రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ లోనే ఉన్నారు. బయట మరెవరో కాదు, మీ బంధువుల్లోనే ఉన్నారు. కూడా ఎప్పుడూ కూడా మీతోనే మంచిగా మాట్లాడుతూనే మీ వెనకాల గోతులు తీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎన్నోసార్లు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే విషయం మీరే గమనించుకుని మీరే గుర్తు పెట్టుకొని నడవడం చాలా మంచిది. చూశారు కదండి, 2025 సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్